కాటమరాయుడిపై అసభ్య కామెంట్స్కు రెచ్చిపోయిన శివబాలాజీ. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాటమరాయుడు మూవీలో నటుడు శివబాలాజీ పవన్ పక్కగా తమ్ముడుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఛాన్స్ శివబాలాజీకి వచ్చినందుకు ఎంతో పొంగిపోయిన శివబాలాజీ పవన్కు ఒక పెద్ద ఖడ్గం బహుమతిగా ఇచ్చి ఇప్పటికి తన రుణం తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు చాలా చురుకుగా జరుగుతున్న నేపథ్యంలో శివబాలాజీ, ఆలీ, కమల్ కామరాజు తదితరులతో ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో శివబాలాజీ ఫేస్బుక్లో కసిగా పనిచేస్తున్న కాటమరాయుడు టీం అంటూ ఒక పోస్టును పెట్టాడు. అయితే ఈ పోస్టుపై వ్యక్తి అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. సామాన్యంగా పవన్పై ఈగబాలిన ఒప్పుకొని పవన్ అభిమానులు ఈ అసభ్య కామెంట్స్ విషయం శివబాలాజీ దృష్టికి వెంటనే తీసుకువచ్చారు. దీనిపై శివబాలాజీ స్పందించి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. నువ్వు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశావు? నువ్వు నాకు సమాధానం చెప్పి తీరాలి. నేను దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ శివబాలాజీ ఆ వ్యక్తిని తన ఫేస్బుక్లో ప్రశ్నించడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే శివబాలాజీతో ఏమాత్రం పరిచయం లేని ఒక అజ్ఞాత వ్యక్తి ఇలా శివబాలాజీని టార్గెట్ చేస్తూ అసభ్య పదాలతో కామెంట్స్ చేయడం వెనుక కాటమరాయుడు మూవీని అప్రతిష్టకు చేయాలని పనిచేస్తున్న ఒక వ్యతిరేక వర్గం హస్తం అని, ఈ అసభ్య పదజాలాల పోస్టింగ్ వెనుక ఉంది అనే ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కాటమరాయుడిపై నెగిటివ్ టాక్ ప్రచారం చేయడానికి ఒక వర్గం ఎంత సిద్ధంగా ఉందో అర్థమవుతోంది.